హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో విద్యార్థులకు 2 రోజులు సెలవులు అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే విద్యార్థుల ఖాతాలో కూడా డబ్బులు అయితే వేశారు. ఏంటి అనేది వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకు ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆ పైన చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం కాలేజీల ఖాతాలకైతే విడుదల చేయడం అయితే జరిగింది. సో మరి ఒక 400 కోట్లు మరో నెల రోజుల్లో విడుదల చేస్తామనేది తెలియజేయడం జరిగింది. ఎందుకని అంటే చాలామంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, ఎగ్జామ్లో అలాగే విద్యార్థుల్ని స్కూల్ బయట కాలేజీల బయట నిల్చోబెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ కాలేజీ ఫీజులు లాంటివి ప్రభుత్వం చెల్లించకపోవడంతో, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం కూడా వారిని హెచ్చరించడం జరిగింది. ఏ విద్యార్థికైనా ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్లు ఇవ్వకపోయినా లేదా స్కూల్ బయట కానీ కాలేజీ బయట కానీ నిలబెట్టినట్లయితే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. సో మొదటి విడతగా ఏదైతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందో దాన్ని విడుదల చేశారు. సో నెక్స్ట్ విడత కూడా నెక్స్ట్ మంత్లోనే విడుదల చేస్తా అన్నారు. అయితే మనకి 2 రోజులు సెలవు ఎక్కడ అని అంటే ఈ నెల చివరాఖరున ఉగాది అయితే ఉంది 30ని, అలాగే 31న రంజాన్ కలిసి ఉంది. అలాగే ఏప్రిల్ 1 కూడా రంజాన్ కలిసి రావడంతో ఈ 3 రోజుల పాటు అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఉగాదికి సెలవు, అలాగే 31 కూడా ఈ యొక్క రంజాన్ సందర్భంగా సెలవు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ 3 రోజులు సెలవులను అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. యథావిధిగా స్కూల్ ఒంటిపూట బడులు అయితే జరుగుతాయి. 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా యథావిధిగా అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.